మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఒక్కసారి గట్టిగా పిడికలు బిగించి జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంకా గట్టిగా అన్న కార్యకర్తలకి చాలా బలం ఉంటది. మీరు ఏటు అనుకుంటే మేము అటు ఉండగలుగుతాము. సో మీరే గట్టిగా ఒక్కసారి జై తెలంగాణ. ఇవాళ చాలా మంది ఇంత పెద్ద ఎత్తున ఇంత కుటుంబం ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి సార్, అలాగే మన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారికి, అలాగే ఇక్కడున్న చైర్మన్లకి, మేయర్లకి, కార్పొరేటర్లకి, కోఆప్షన్ మెంబర్స్కి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకి, మండల అధ్యక్షులు, వివిధ ప్రతి ఒక్క నాయకులకి, నా ముందున్న ప్రతి ఒక్క కార్యకర్తకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రీసెంట్గా ఒకటి తెలంగాణ భవన్లో ఒక మీటింగ్ జరిగింది. అక్కడికి అందరు రాలేకపోయారు. బట్ అక్కడ జరిగిన విషయం ఇవాళ మన అన్నవాళ్ళు చెప్తున్నట్టు ఎంతసేపు మన డబ్బా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు, మనం ఏం చేసినాం, అవతల వాళ్ళు ఏం చేసిరు అనేది కూడా తెలియజేయాలి. ఇవాళ చూసుకున్నట్లయితే మన అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ గెలిచింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ హైదరాబాద్ మొత్తం కూడా ఎక్కడ చూసినా బీఆర్ఎస్ఏ ఉంది. కొంతమంది ఊర్లలో కొన్ని వాళ్ళు చెప్పిన మాటలు విని ఆ పథకాలకు ఆశపడి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు పేదవాళ్ళు ఉంటారు కాబట్టి పథకాలకు ఆశపడి వాళ్ళ కాంగ్రెస్ ని గెలిపించారు. కానీ కాంగ్రెస్ గెలిచి కూడా 100 రోజులు అయ్యింది. మరి అలాంటి కాంగ్రెస్ ఏం చేసింది, మన ప్రజలకు ఏం అందజేసింది? 500కి సిలిండర్ అన్నారు, సిలిండర్ ఇచ్చిందా? కరెంట్ ఇచ్చిందా? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు. మరి ఏం ఇచ్చిరు అనేది కూడా పబ్లిక్ కి తెలియజేయాలా. ఇవాళ ఇక్కడ నేను నిలిచినానంటే యాజ్ అ మాజీ మేయర్ గాని కాదు, ఇక్కడ ఉన్న లీడర్ల లెక్క కాదు. ఇవాళ మనం ఉండాలి అంటే నేనే ఒక ఎంపీ అభ్యర్థిగా ఉన్నా, అట్లా మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా నేనే ఎంపీ అభ్యర్థి, టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నేనే అనే ఉద్దేశంతో పని చేయాలని కోరుతున్నా. వాళ్ళు చేసిన నెగిటివ్ ఏంది, మనం చేసిన పాజిటివ్ ఏంది, మనం అందజేసిన పథకాలు ఏంటి, మనం 24 గంటల కరెంట్ ఇచ్చినాము, మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం, ఎన్నో ఇచ్చినాం. అవన్నీ ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. మనం కష్టపడి పని చేయాలి. అత్యధిక మెజారిటీ తోటి బీఆర్ఎస్ ని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి అండదండలు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇంకొకటి, జవహర్ నగర్ లో చూసుకున్నట్లయితే చాలా మందికి బాధ ఉంది, నేను కాదు అనట్లేదు. కానీ జవహర్ నగర్ లో అభివృద్ధి చేసింది కేవలం బీఆర్ఎస్ గవర్నమెంట్. మన కేటీఆర్ సార్, మల్లారెడ్డి సార్ చొరవతోటే ఇవాళ జవహర్ నగర్ కి 200 కోట్లు తెచ్చినామంటే ఆ ఘనత కేవలం మన మల్లారెడ్డి సార్కి, కేటీఆర్ కే దక్కుతుంది. ఇవన్నీ గుర్తు పెట్టుకొని నేను యాజ్ అ మేయర్ గా, మాజీ మేయర్ గా జవహర్ నగర్ నుంచి తెలియజేస్తున్న వన్ సైడ్ బీఆర్ఎస్ కి ఓట్లు వేయాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా.